వెల్కమ్ బ్యాక్. భవిష్యత్తులో యుద్ధాల స్వరూపం మన ఊహకి అందనంతగా మారిపోతుంది అంటున్నారు యుద్ధరంగ నిపుణులు. ఒకప్పుడు వేల సంఖ్యలో సైనికులు, వందల సంఖ్యలో ట్యాంకులు యుద్ధ భూమిలో తలపడేవి. కానీ రాబోయే రోజుల్లో యుద్ధం అంటే కేవలం సరిహద్దులకే పరిమితం కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ, సైబర్ ఆపరేషన్స్, డ్రోన్స్ వంటి స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలే ఇకపై ప్రపంచ గమనాన్ని శాసించనున్నాయి. అమెరికా కాంగ్రెస్ కమిటీ ప్రత్యేక ఆపరేషన్ బలగాలపై నిర్వహించిన విచారణలో ఈ కీలకమైన అంశాలు బయటపడ్డాయి. టెక్నాలజీ అన్నది ఇప్పుడు అందరికీ అందుబాటులోకి రావటంతో దేశాలతో పాటు ఏ సంబంధం లేని చిన్న చిన్న గ్రూప్స్ కూడా ఏఐ ఆధారిత వ్యవస్థలని సులభంగా యూజ్ చేస్తున్నాయి. ఏఐ, డ్రోన్స్, సంక్లిష్టమైన సైబర్ టూల్స్ అందరికీ అందుబాటులోకి వచ్చేసాయి. దీనివల్ల చిన్న దేశాలు సైతం తమ శక్తికి మించి ఒక దేశపు వ్యవస్థలని దెబ్బతీస్తున్నాయి. శత్రువుల కంటే వేగంగా మనం మారాలని, కొత్త సామర్థ్యాలను వేగంగా అభివృద్ధి చేసుకోవాలని సైనిక అధికారులు స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్ ఘర్షణల్లో సైబర్, డిజిటల్ రంగాలే కేంద్రంగా ఉండబోతున్నాయి. సైబర్, వర్చువల్ రంగాలు తప్పక ఉపయోగించుకోవాల్సిన సమయం వచ్చేసింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కూడా ఇదే విషయాన్ని ప్రూవ్ చేస్తోంది. ఎక్కడో ఒక మూల కూర్చుని డ్రోన్ల ద్వారా వేల మైళ్ల దూరంలో ఉన్న ఆయిల్ ప్లాంట్స్ ని ధ్వంసం చేయడం మనం చూస్తున్నాం. దీనివల్ల భారీ సైన్యం కంటే కూడా వేగంగా స్పందించే సాంకేతికతే విజయానికి కీలకం కాబోతోంది. భారత్ కూడా ఇదే పాఠాన్ని నేర్చుకుంటోంది. సంప్రదాయ బలగాల మోహరింపు కంటే వివిధ రంగాల్లో పనిచేయగల సాంకేతిక ఆధారిత ప్రత్యేక బలగాలను సిద్ధం చేయడంపైనే ఇప్పుడు మన దేశం దృష్టి సారించింది. భవిష్యత్తులో యుద్ధం అంటే తుపాకులు పేల్చడం మాత్రమే కాదు, ప్రత్యర్థి దేశపు సాఫ్ట్వేర్ నెట్వర్క్ ని నిర్వీర్యం చేయడం కూడా అని మనం గుర్తుంచుకోవాలి. అందుకే డిజిటల్ రక్షణ కవచాన్ని నిర్మించుకోవటం ఇప్పుడు అత్యవసరం. నేటి తరం ఆధునిక యుద్ధ తంత్రంలో ప్రాణాంతక స్వయం ప్రతిపత్తి కలిగిన ఆయుధాల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఇలాంటి ఆయుధాలను ప్రయోగించే విషయంలో అంతిమ నిర్ణయం మాత్రం ఎప్పుడూ మానవ నియంత్రణలోనే ఉండాలి. యుద్ధ చట్టాలు కూడా ఇదే విషయాన్ని ఖచ్చితంగా చెప్తున్నాయి. యంత్రాలకు ప్రాణాలు తీసే అధికారం ఇస్తే అది మానవాళికే ముప్పుగా పరిణమిస్తుంది. మరోవైపు సవాళ్లు పెరుగుతున్నా వాటికి అనుగుణంగా వనరులు పెరగకపోవటం పట్ల అమెరికా చట్టసభ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో జరుగుతున్న ఈ చర్చలు భారత్ సహా ప్రపంచ దేశాల రక్షణ ప్రణాళికలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సంప్రదాయ సైనిక బలగాల సంఖ్య కంటే వేగం, సాంకేతికత, సమాచార ఆధిపత్యమే భవిష్యత్ యుద్ధాల్లో విజయాన్ని నిర్దేశిస్తాయి. టెక్నాలజీ అనేది ఇప్పుడు ఒక ఆయుధంగా మారింది. దీన్ని సమర్థంగా వాడుకున్న వారే రేపటి యుద్ధాల్లో విజేతలుగా నిలుస్తారు. ఇరాన్ దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాలు అప్రమత్తమయ్యాయి. సౌదీ అరేబియాలోని కీలకమైన ఆయిల్ రిఫైనరీస్ పై డ్రోన్ దాడులు జరగటం, అరామ్కో ప్లాంట్స్ లో మంటలు చెలరేగడం వంటి పరిణామాలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఈ దాడుల వెనుక ఏఐ సాంకేతికత ఉందని రక్షణ నిపుణులు అనుమానిస్తున్నారు. కేవలం క్షిపణులు మాత్రమే కాదు, ఈ చిన్న డ్రోన్స్ కూడా యుద్ధ గమనాన్ని మార్చేస్తున్నాయి. రక్షణ వ్యవస్థలను బురిడీ కొట్టిస్తూ లక్ష్యాన్ని ఛేదించడంలో ఈ అధునాతన టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే భారత్ కూడా డ్రోన్ వ్యతిరేక వ్యవస్థలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టింది. ఇప్పుడు మన ముందర సైబర్ యుద్ధం ఉంది. మన బ్యాంకింగ్ వ్యవస్థలు, విద్యుత్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు అన్నీ ఈ సైబర్ దాడులకు గురయ్యే అవకాశం ఉంది. యుద్ధం అనేది కేవలం సరిహద్దుల్లోని సైనికులకు సంబంధించింది మాత్రమే కాదు, అది ప్రతి పౌరుడి డిజిటల్ భద్రతకు సంబంధించిందిగా ఉంటోంది. శత్రువు మన ఇంట్లోకి రాకుండానే మన కంప్యూటర్స్ ని, ఫోన్స్ ని హ్యాక్ చేయడం జరిగిపోతోంది. ఈ కొత్త తరహా సవాళ్లను ఎదుర్కోవడానికి సాంకేతిక యుద్ధంలో ముందుండక తప్పడం లేదు. పశ్చిమాసియా యుద్ధం మహోగ్ర రూపం దాల్చిన నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్స్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరగటంతో ముడిచమురు ధరలు భగ్గుమన్నాయి. దీనివల్ల గురువారం నాటి ట్రేడింగ్ లో మన మార్కెట్ సూచీలు భారీ పతనాన్ని నమోదు చేశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు గత 2 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కిందకి పడిపోయాయి. ఈ ఒక్క రోజులోనే ఇన్వెస్టర్స్ సంపద సుమారు 8 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోవడం చూస్తుంటే మార్కెట్స్ లో ఎంతటి భయం నెలకొందో మనం అర్థం చేసుకోవచ్చు.
ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 2496 పాయింట్లు నష్టపోయింది. అదేవిధంగా నిఫ్టీ కూడా 775 పాయింట్లు పతనమైంది. మధ్యప్రాచ్యంలో చమురు సరఫరాకి అంతరాయం కలుగుతుందనే ఆందోళనలతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 11% పెరిగింది. ఒక్కసారిగా బ్యారెల్ కి $119.5 చేరటం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. సౌదీ అరేబియాలోని కీలకమైన ఆయిల్ రిఫైనరీస్ పై డ్రోన్ దాడులు జరగటం అమ్మకాలకు ఆజ్యం పోసింది. ఈ పరిణామాలతో మార్కెట్స్ లో అస్థిరతను సూచించే ఇండియా విఐఎక్స్ సూచి 22% పైగా ఎగబాకింది. అంటే సమీప భవిష్యత్తులో కూడా ఇన్వెస్టర్స్ లో ఈ ఆందోళన కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గల్ఫ్ ప్రాంతంలో ఒక్క డ్రోన్ దాడి జరిగితే ఇక్కడ మన జేబులు ఖాళీ అవుతున్నాయి. అంతర్జాతీయ రాజకీయాలు మన ఆర్థిక వ్యవస్థని ఎంతగా ప్రభావితం చేస్తాయో చెప్పడానికి ఇదొక నిదర్శనం. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. యుద్ధం ఎంత కాలం సాగితే సామాన్యుడిపై అంతటి భారం పడుతుంది. యుద్ధం వల్ల కలిగే నష్టం కేవలం ప్రాణ నష్టం మాత్రమే కాదు, అది సామాన్యుడి ఆర్థిక స్థితిగతులను కూడా దెబ్బతీస్తుంది. నిఫ్టీ 23,000 మార్క్ వద్ద స్థిరపడ్డం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇన్వెస్టర్స్ తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు మొగ్గు చూపిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అస్థిరత కారణంగా విదేశీ ఇన్వెస్టర్స్ కూడా భారత మార్కెట్ల నుంచి నిధులని ఉపసంహరించుకుంటున్నారు. ఈ యుద్ధ మేఘాలు ఎప్పుడు తొలగిపోతాయో, మార్కెట్స్ ఎప్పుడు కోలుకుంటాయో అని ఇన్వెస్టర్స్ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇది కేవలం తాత్కాలిక పతనం మాత్రమే కాదు, యుద్ధం తీవ్రత పెరిగితే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. మార్కెట్ల పతనానికి కేవలం ప్రధాన సూచీలే కాదు, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా తోడయ్యాయి. ఇవి కూడా సుమారు 3% చొప్పున నష్టపోయాయి. ముఖ్యంగా ఆటో రంగ షేర్స్ అత్యధికంగా దెబ్బతినగా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ రంగాల్లోనూ అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. ప్రపంచ పరిణామాలు, పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా ఇన్వెస్టర్స్ చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. యుద్ధం వల్ల సప్లై చైన్ దెబ్బతింటే కంపెనీల లాభాలు తగ్గిపోతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే రిస్క్ తీసుకోకుండా షేర్లని విక్రయించేందుకు మొగ్గు చూపిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గకపోతే మార్కెట్లు కోలుకోవటం చాలా కష్టం అనిపిస్తోంది. ఇరాన్ దాడులకు ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుంది, అమెరికా పాత్ర ఏంటి అన్న అంశాలపైనే ఇప్పుడు అంతా ఆధారపడి ఉంది. ఒకవేళ యుద్ధం మరింత ముదిరితే చమురు ధరలు $130 దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగి వడ్డీ రేట్లు కూడా పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే మన దేశంపై చమురు దిగుమతుల భారం ఎక్కువగా ఉంది. ఇలాంటి టైంలో ధరల పెరుగుదల ఆర్థిక వ్యవస్థకి పెను సవాల్గా మారుతుంది. పశ్చిమాసియాలో రాజుకున్న నిప్పు ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లను కాల్చేస్తోంది. దేశ సరిహద్దుల్లో జరిగే యుద్ధం ఇప్పుడు నేరుగా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ స్క్రీన్స్ పై కనిపిస్తోంది. కేవలం క్షిపణులే కాదు, పెరుగుతున్న ధరలు కూడా సామాన్యుడిపై దాడి చేస్తున్నాయి. ఈ గందరగోళం నుంచి మార్కెట్స్ ఎప్పుడు బయటపడతాయో చూడాలి. యుద్ధం వల్ల కలిగే ఆర్థిక నష్టాలు కొన్ని దశాబ్దాల పాటు ఒక దేశాన్ని వెనక్కి నెట్టేస్తాయి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇన్ డెప్త్ లో మరో అంశాన్ని చూద్దాం. స్టే విత్ us.